హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి అప్కమింగ్ ఎపిసోడ్ మదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్. మరి తల్లి మీద ఆకాశమంత ప్రేమ కురిపిస్తున్న గగన్, మరి స్పృహలోకి వచ్చిన శరత్ చంద్ర మదర్స్ డే స్పెషల్గా మరి శోభాచంద్ర నగలన్నీ కూడా భూమి కూతురికి మరి ప్రజెంటేషన్ చేశాడా? అంతులేని ఆనందంలో భూమి. మరి పగతో రగిలిపోతున్న అపూర్వ, మరి అపూర్వని శరత్ చంద్ర భరించలేక బయటకు గెంటేశాడా? గెంటేయాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి. అసలు ఏం జరిగింది? నగలు భూమి తీసుకున్న తర్వాత ఆ నగలని అపూర్వ లాగేసుకుంటుందా? అసలు ఏం జరిగింది అన్నది తెలుసుకోవాలి అనుకుంటే ఎండ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి శరత్ చంద్రకి స్పృహలోకి వచ్చిన తర్వాత ఎప్పటిలాగానే తను మామూలు మనిషి అవుతాడు. గతమంతా కూడా గుర్తుకొచ్చేస్తుంది. గతంలో జరిగిన సంఘటనలు కూడా గుర్తుకొస్తాయి. అపూర్వ మరి చేసిన సంఘటనలన్నీ కూడా మరి కేపీ చెప్పింది అంతా కూడా తనకు గుర్తొచ్చి, కానీ ఇప్పుడు విషయం వెంటనే బయటపడిపోతే ఇప్పుడే భూమిని చంపడానికి ప్రయత్నించింది, నన్ను కూడా చంపడానికి ప్రయత్నించింది. ఈ ఇల్లంతా చక్కబడేంత వరకు నేను ఎప్పటిలాగానే మరి గుర్తు రానట్టే నటిస్తూ ఉండాలి. ముఖ్యంగా అపూర్వని దారికి తీసుకొచ్చి అపూర్వ భరతం పట్టాలి అనుకుంటే కొంతకాలం నాకు కొన్ని విషయాల్లో అపూర్వకి సపోర్ట్ ఇస్తూ భూమిని దారిలో తెచ్చుకుంటూ ఉన్నట్టే నటించాలి అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా శరత్ చంద్ర. ఇంకా ఇదిలా ఉండగా మరి అపూర్వ అలా కుర్చీలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే నిద్రలోకి జారిపోతుంది. నిద్రలో జారిపోయి ఇంకా అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఇంటి నుండి మరి ఒక్కసారిగా శరత్ చంద్ర తన మీదకి వచ్చి ఈ చెంప ఆ చెంప వాయించి, నువ్వు ఈ ఇంటిలో ఉండడానికి అర్హత కోల్పోయావు, నువ్వు నా భార్యవి కానే కాదు, ఎప్పటికీ నా భార్యవి కాలేవు, సొంతగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా భార్యని నిండు గర్భిణిగా ఉన్నప్పుడు దాన్ని చంపాలని చూసిన నువ్వు మనిషివైనా? నరరూప రాక్షసివి. నువ్వు బ్రతకడానికి నీకు అసలు కొంచెం కూడా నీకు రోజులు లేవు. కానీ ఒక మనిషిగా, మానవత్వం ఉన్న మనిషిగా నేను నిన్ను వదిలేస్తున్నాను. నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మర్యాదగా అసలు ఈ ఇంటికి నీకు సంబంధం లేదు. నువ్వు ఈ భూమి మీద బతకడానికే వీల్లేదు. కానీ నిన్ను చంపి పాపం నేను కూడగట్టుకోదలుచుకోలేదు. కాబట్టి మనుషుల మధ్యన ఉండడానికి నీకు అర్హత లేదు అపూర్వ అని అంటూ మరి మెడ పట్టుకుని చేతి పట్టుకుని బరబర లాక్కొస్తూ ఉంటాడు. ఇంకా అన్నయ్య అన్నయ్య అని చెప్పి ఓ పక్కన మీరా, మరొక పక్కన కృష్ణప్రసాద్ బావగారు అని, ఇంకా భూమి నాన్న నాన్న అని వెంట పడుతుంటే కూడా మీరెవ్వరూ రావద్దు, గీత దాటొద్దు, మీరు ఇక్కడే ఉండండి. ఈ దుష్టురాలికి సరైన శిక్ష ఏంటంటే దీనికి దూరంగా నేను ఉండటమే అని చెప్పి నాన్న నాన్న అని చెప్పి నక్షత్ర వస్తుంది. నువ్వు ఆగమ్మా అని చెప్పేసి నక్షత్రని ఆగమంటాడు. ఇంకా ఓ పక్కన గడగడ వణికిపోతూ ఉంటుంది గోరింటాకు. ఇంకా బరబరబర ఈడ్చుకొచ్చి ఒక్కసారిగా గుమ్మంలోంచి బయటకు తోసేస్తాడు. కింద పడిపోయి చెయ్యంతా కొట్టుకుపోయి ఇంకా అమ్మా నాన్న అని ఇంకా బావే ఇంత పని చేశాడు, ఇంకా నయం నన్ను చంపేయలేదు, నన్ను బతకమని చెప్పి బయటకి ఈడ్చేశాడు అని చెప్పి అనుకుంటూ ఇంకా ఒక్కసారిగా ఉలిక్కిపాటు పడుతూ కుర్చీలోంచి కింద పడిపోతుంది. ఇంకా వెంటనే అక్కడికి వచ్చిన గోరింటాకు, ఏంటమ్మాయి చంపలేదంటున్నావు, గెంటేశాడంటున్నావు, ఏమైంది నీకు, పిచ్చి ఏమైనా పట్టిందా? అల్లుడు గారు కోమాలోంచి బయటకు వచ్చినప్పటి నుంచి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావేంటి అని చెప్పి అడుగుతుంది. నిజమే పిన్ని, నిజమే. బావా కోమాలోంచి వచ్చిన తర్వాత అతని ఆలోచన ఏంటో, అతని మనసులో ఏముందో, అసలు నేను చేసినవన్నీ ఆయనకి జ్ఞాపకం వచ్చాయో లేదో తెలియక పిచ్చెక్కిపోతున్నాను. అసలు ఏం జరుగుతుందో తెలియక నాకేం అర్థం కావట్లేదు. అసలు చూడు, ఇప్పుడు నన్ను బావ బయటకు గెంటేసినట్టుగా నాకు నేనే కలలోకి వెళ్ళిపోయాను.
ఇదంతా కలగా జరిగిపోయింది కాబట్టి సరిపోయింది. అదే నిజమైతే నేను బ్రతకగలనా పిన్ని? బయటకు గెంటేస్తే నా పరిస్థితి ఏంటి? నన్ను అందరూ చెప్పుతో కొట్టినట్టు చూడరు. సొంత భర్తనే ఇది ఇలాంటి ప్రయత్నం చేసిందనని సొసైటీ ఏమనుకుంటుంది పిన్ని? కన్న కూతురు దగ్గర నాకు విలువ ఉంటుందా అని చెప్పి అనగానే, తప్పులు చేసే వాళ్ళకి విలువ మర్యాద కోసం ఏం ఆలోచిస్తారు? అయినా ఎన్నో తప్పులు చేసి దులుపుకునే రకానివి నువ్వు. నీకేం భయంలే అపూర్వ అనగానే చెంప మీద కొడుతుంది గోరింటాకుని. ఏంటమ్మాయి అలా కొట్టేశావు చిన్న పెద్ద లేకుండా అని చెప్పి అనగానే, మరి నా పక్కనే ఉంటూ నా ఉప్పు పప్పు తింటూ నాకే కించపరిచేలాగా మాట్లాడతావేంటి పిన్ని? ఏదో దిక్కు తోచక నా పక్కన ఉండమన్నాను, అంత మాత్రాన నీ కాలు కింద గోరునైపోతానా అని చెప్పి అనగానే, ఎంత మాట అమ్మాయి, చేసేది పాప పనులు, చెప్పుకుంటే పాపం పోతుంది కదా, అందుకే అలా అన్నాను, తప్పేముంది దాంట్లో అని చెప్పేసి ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది పిన్ని. పిన్ని పిన్ని అనుకుంటూ అపూర్వ వెళ్తుంది. ఇంకా ఇది ఇలా ఉండగా శరత్చంద్ర శోభాచంద్ర ఫోటోని చూస్తూ నవ్వుతూ నిలబడతాడు. ఇంకా అప్పుడే అక్కడికి భూమి కూడా వస్తుంది. రావడంతోనే నాన్న నన్ను ఆశీర్వదించండి నాన్న అని చెప్పేసి కాళ్ళ మీద పడుతుంది. ఇంకా వెంటనే శరత్చంద్ర దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పి దీవిస్తాడు. నాన్న అని చెప్పి హాక్ చేసుకుని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అనుకోలేదు నాన్న. మీరు ఆ కోమాలో ఉన్నప్పుడు నరకం చూశాను. ప్రతిరోజు మీ మీద హత్య ప్రయత్నాలే. ఎట్నుంచి ఏ మూల నుంచి ఏ కష్టం వస్తుందో తెలియలేదు నాన్న. ఏమో మీరు మనిషిగా మళ్ళా ఇలా అవుతారని, ఇలా నవ్వుతూ నా ముందుకు వస్తారని నేను ఊహించలేదు అని చెప్పి అనగానే, అవునమ్మా, మీ అమ్మ ఆశీస్సులు నీ ఆశీస్సులు మెండుగా ఉన్నాయి, అందుకే మళ్ళా నేను మనిషిగా బ్రతికాను అని చెప్పేసి చేసిన పాపాలన్నీ కడుక్కోవాలి కదా అని చెప్పి అనుకుంటాడు. అనుకుని ఇంకా వెంటనే, నాన్న ఈరోజు మాతృదినోత్సవ రోజు నాన్న, అమ్మకి మాతృదినోత్సవ శుభాకాంక్షలు చెప్పాలి అని తల్లి ఫోటో పాదాలకి దండం పెట్టుకుని, ఇంకా అమ్మ నీకు మనస్ఫూర్తిగా మాతృదినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నాను. నువ్వు చనిపోతూ నీ ప్రాణాలు పోతూ కూడా నాకు ప్రాణం పోసావు, అంతకంటే గొప్పతనం ఏముంటుందమ్మా అని చెప్పేసి ఏడుస్తుంది. నిజమే భూమి, మీ అమ్మ నిండు గర్భిణిగా ఉన్నప్పుడు మీ అమ్మ చనిపోయేటప్పుడు నువ్వు పుట్టావు. నిజంగా నీ పుట్టుకకి అర్థం ఉంది. ఒక కూతురిగా నా దగ్గరికి చేర్చాలని మీ అమ్మ ఎంత తహతహలాడిందో. నువ్వు నా చెంతకి రావడానికి 25 ఏళ్ళు పట్టింది. శోభ, నీ ఆత్మ శాంతించిందా? మన అమ్మాయిని నన్ను కలిపావు అని చెప్పేసి ఇద్దరు కూడా శోభాచంద్ర ఫోటో ముందు మరి చాలాసేపు అలాగే కూర్చుని ఉండగా, నాన్న పదండి నాన్న, నేను మీకు దగ్గరుండి నలుగు పెట్టి స్నానం చేపిస్తాను, ఈరోజు మిమ్మల్ని గుడికి తీసుకెళ్తాను అని చెప్పేసి అంటుంది. గుడి కంటే ముందు ఈరోజు పవిత్రమైన రోజుకి నీకు ఒక మంచి బహుమతి ఇస్తానమ్మా భూమి అనగానే, ఏంటది నాన్న అనగానే, అది నీకు సర్ప్రైజ్ అమ్మా అని చెప్పేసి అంటాడు. పదండి నాన్న పదండి అని చెప్పి చేపట్టుకుని లాక్కెళ్తూ ఉంటుంది. ఇంకా అపూర్వ చూస్తుంది. ఏంటి బావకి స్పృహలోకి వచ్చినప్పటి నుంచి కనీసం అపూర్వ ఎలా ఉన్నావు, నక్షత్ర ఏం చేస్తుంది అని ఏమీ అడగటం లేదు, సైలెంట్గా ఉంటున్నారు. నిజంగా ఈయనకి గతం మర్చిపోయారా? నేను చేసిన అరాచకాలన్నీ ఆయనకు గుర్తులేవా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంక వెంటనే భూమి గార్డెన్ ఏరియాలో కుర్చీ వేసి మరి కుంకుడికాయ రసం తీసి సున్నిపిండి తీసి మొత్తం తీసుకెళ్తూ ఉంటే, ఏంటి నీ హడావిడి? ఏదో పెళ్లి జరుగుతున్నట్టు, ఏదో మంగళస్నానాలు చేపించినట్టు తెగ హడావిడి చేసేస్తున్నావు అనగానే, అవును పిన్ని, మంగళ స్నానమే, నా నాన్నకి మంగళ స్నానం చేయించుకుంటాను, మధ్యలో నీకేంటి బాధ, తప్పుకో అని చెప్పేసి తోసుకుంటూ నెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇంకా ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉంటుంది. ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఎందుకమ్మా ఇదంతా అని చెప్పేసి అంటాడు శరత్చంద్ర. నాన్న నా తృప్తికి నాన్న అని చెప్పేసి చేపిస్తూ ఉంటుంది. ఇంక ఇంట్లో మీరా వాళ్ళ అమ్మ అందరూ వచ్చి చూసి సంతోషపడతారు. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా భూమి తను కొన్న కొత్తగా ఉన్న షర్ట్ని తీసుకొచ్చి శరత్చంద్రకి వేస్తుంది. శరత్చంద్ర వేసుకున్న తర్వాత కుంకుమ పొట్టు పెట్టి ఇంకా హాల్లోకి తీసుకొచ్చి మధ్యలో కూర్చోబెడుతుంది. ఇంకా వెంటనే మీరా చేసిన పాయసం తీసుకొచ్చి, నాన్న తినండి నాన్న అని చెప్పి తినిపిస్తుంది. నిజంగా ఇవాళ మాతృదినోత్సవమే కానమ్మా, నువ్వు నాకు కూతురివే కానీ తల్లిలాగా నీ ప్రేమని పంచుతున్నావు, నీలాంటి కూతురు దొరకడం నా అదృష్టం అని చెప్పి అక్కున చేర్చుకుంటాడు. ఇంకా చెర్రి, కృష్ణప్రసాద్ అందరూ చూసి సంతోషంగా ఉంటారు. ఇంకా ఇదిలా ఉండగా
మరి పొద్దుటే శారద మదర్స్ డే సందర్భంగా ఇంటిలో పూజ చేసుకుని మరి తను అలా వంటింట్లో వంట చేస్తూ ఉంటుంది. ఇంకా ఇదిలా ఉండగా పూరి గగన్ దగ్గరికి వెళ్ళి, అన్నయ్య ఏంటి ఈరోజు అమ్మకి సర్ప్రైజు అని చెప్పి అంటుంది. అమ్మకి సర్ప్రైజు చాలా పెద్దగా ప్లాన్ చేశాను అని చెప్పేసి అంటాడు. ఏంటో నాకు కూడా చెప్పొచ్చు కదరా అని చెప్పి అనగానే, అమ్మకి ఏంటి ఇష్టమో చెప్పు అని చెప్పేసి అంటాడు. అమ్మకి ఏంటి ఇష్టం అంటే నువ్వు పెళ్లి చేసుకోవాలని, ఇంటికి కోడలిగా భూమిని తీసుకురావాలని ఎప్పటి నుంచో కలలు కంటుందిరా. ఎందుకో అమ్మని ఒకసారి అడిగా నేను, అమ్మ ఎందుకమ్మా అంతగా అలా ఆలోచిస్తున్నావంటే, అన్నయ్యకి ఎప్పుడు సంతోషం లేదు, వాడికి కోరుకున్న అమ్మాయిని చేసి వాడి సంతోషాన్ని వాడికి ఇవ్వాలి అని చెప్పేసి నీ మీద ఎక్కువ ఆశ పెట్టుకుంటుందిరా అనగానే, అవును కదా అలాంటి అమ్మగా అందుకని కోడలికి ముందుగానే ఒక నెక్లెస్ కూడా కొనింది కదా అని చెప్పి అంటుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ అక్కడికే వస్తున్నా పూర్ణి అని చెప్పేసి అంటాడు. అనగానే ఏంటో చెప్పొచ్చు కదన్నయ్య అనగానే, ఏం లేదు నువ్వు వెళ్ళి అల్మరాలో నుండి కీస్ తీసుకి నాకు ఆ అమ్మ కొన్న నెక్లెస్ తీసుకొచ్చి ఇవ్వు అని చెప్పేసి అంటాడు. ఎందుకురా అని చెప్పానంగానే, ఇవ్వమని చెప్పాను కదా వెళ్ళి తీసుకురా అని చెప్పేసి అంటాడు. ఇంకా వెంటనే భూమి అల్మరా తీసి మరి శారద కొన్న నెక్లెస్ తీసుకొచ్చి ఆ బాక్స్ని తీసుకొచ్చి మరి గగన్కి ఇస్తుంది. గగన్ వెంటనే అమ్మయ్య సగం పని అయిపోయింది అని చెప్పేసి అంటూ దాన్ని గిఫ్ట్ ప్యాక్ చేపిస్తాడు గగన్. ఇంకా అది అలానే అల్మరా దగ్గర నుంచి తన కబోర్డ్లో పెట్టుకుంటాడు. ఇంతకీ ఏంటి నాకు అర్థమైపోయిందిలే అని చెప్పి అంటుంది. కాబోయే భార్యకి మరి గిఫ్ట్గా ఇస్తున్నావు కదూ అని చెప్పేసి అంటుంది. బాగానే గెస్ చేసావు అని మొటికాయ వేస్తాడు. పోరా అన్నయ్య అని చెప్పి అనగానే, సరే కిందకు వస్తున్నాను పదా అని చెప్పేసి, అమ్మకి ఇష్టమైన పని చేయాలి ఈరోజు అంతే కదా, అది చేస్తాను అని చెప్పేసి అంటాడు. సరే అని చెప్పి కిందకి రాగానే శారద దేవుడికి దండం పెట్టుకుని హారతిస్తూ ఉంటుంది. అమ్మా హ్యాపీ మదర్స్ డే అని చెప్పేసి గగన్ చెప్తాడు. ఇంకా మరి పూర్ణి కూడా హ్యాపీ మదర్స్ డే అని చెప్పి విష్ చేస్తుంది. ఇద్దరు నాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళు, ఈ హారతి తీసుకోండి అని చెప్పి హారతి ఇస్తుంది. అమ్మా మమ్మల్ని ఆశీర్వదించు అని చెప్పి ఇద్దరు కూడా బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. ఇంకా వెంటనే ఇవాళ మీకు ఇష్టమైన టిఫిన్ చేశాను, చాలా ఇష్టంగా తినండి అని చెప్పి అంటుంది. అమ్మ ఎప్పుడు మా కోసమే చేస్తావేంటమ్మా, నీకోసం ఏం చేసుకోవేంటి అని చెప్పి అంటాడు. పిల్లలు తింటే తల్లికి కడుపు నిండిపోతుంది అంటారు, మీరిద్దరూ తింటే నేను తిన్నట్టేనమ్మా అని చెప్పి అంటుంది. అవును కదా, కానీ ఈరోజు అలా కాదు, నీకే మేము తినిపిస్తాం అని చెప్పి రా అమ్మా అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గర శారదను కూర్చోబెట్టి ప్లేట్ పెట్టి మరి గగన్ దగ్గరుండి వడ్డించి వాళ్ళ అమ్మకి తినిపిస్తూ ఉంటాడు. ఇంకా చాలరా కడుపు నిండిపోయిందిరా గగన్ అని చెప్పి అంటుంది. ఇంత మంచి కొడుకును కన్నందుకు నాకు ఎప్పటికైనా నా కూతురు నా కొడుకు ఇలాగే హ్యాపీగా ఉండాలని ఆ దేవుని మనసారా ప్రార్థించుకుంటున్నాను అని చెప్పి అనగానే, అవును మా అమ్మ కూడా ఎప్పుడు సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటాము అని చెప్పేసి అంటూ ఉంటే శారద ఒక్కసారిగా తన గతంలోకి వెళ్తుంది. మరి గగన్ పూర్ణి చిన్న వయసులో ఉన్నప్పుడు, గగన్కి 3 ఏళ్ళు పూర్ణికి సంవత్సరం ఉన్నప్పుడు మరి వాళ్ళ ఇంట్లో మరి వాళ్ళ మాతృదినోత్సవంలో సందర్భంగా కృష్ణప్రసాద్ తీసుకొచ్చిన చీర జాకెట్టు పిల్లలతో ఇప్పించి పిల్లలతో సంతోషంగా కేక్ కట్ చేపిస్తున్న విషయం గుర్తొచ్చి ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. అమ్మా ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి అడుగుతాడు గగన్. ఏం లేదురా, ఏం లేదు, ఏదో కంట్లో నలక పడినట్టుంది. అమ్మా కంట్లో నలక పడిందో ఏం పడిందో తెలియలేనంత చిన్నపిల్లాన్ని కాదమ్మా నేను అని చెప్పి అంటాడు. సరేరా వదిలే, రండి మీ ఇద్దరికి వడ్డిస్తాను, నాకు తినిపించావు కదా అని చెప్పి వాళ్ళిద్దరికి వడ్డిస్తూ ఉంటుంది. ఇంకా ఇది ఇలా ఉండగా ఇంకా శరత్ చంద్ర అందరినీ హాల్లోకి రమ్మంటాడు. కృష్ణప్రసాద్ ఫ్యామిలీ మొత్తం హాల్లోకి వస్తుంది. ఇంకా భూమిని కూడా హాల్లోకి రమ్మంటాడు. ఇంకా భూమి రామ్మ మీ అమ్మ దగ్గర నించో అని చెప్పేసి శోభాచంద్ర దగ్గర నించోబెడతాడు. ఇంకా వెంటనే లోపలికి వెళ్ళి అల్మరా దగ్గరికి వెళ్ళి అల్మరా తీస్తాడు. దొంగచాటుగా అపూర్వ మొత్తం గమనిస్తూ ఉంటుంది. ఎప్పటి నుంచో
25 ఏళ్ల నుంచి ఆ నగలు తనకే వస్తాయని, తన కూతురికే వస్తాయని చాలా ఆతృతగా ఎదురుచూస్తున్న అపూర్వకి దిమ్మ తిరిగే షాక్ అన్నమాట. ఆ లోపల నగలన్నీ చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. అసలు ఒకదాన్ని మించింది ఒకటి. ఆ గజ్జెలు, ఆ హారం, ఆ వంకి, ఆ పాపిడి బిళ్ళ, అబ్బా! ఒక్కటేమిటి, శోభాచంద్ర అక్క చాలా నగలు చేపించుకుంది. తను ఆ బంగారం అంతా ఎప్పటికైనా నా కూతురికి నాకే వస్తుంది అనుకున్నాను. బావ ఎప్పుడు నాకు ఇవ్వకపోతాడా అనుకున్నా. కానీ ఇప్పుడు సడన్‌గా బీరువా ఓపెన్ చేసి ఆ నగలన్నీ ఇంక చూస్తూ ఉంటూ అలా అలా గుడ్లప్పగించి చూస్తూ ఉంటే శోభాచంద్ర నగలన్నీ ఒక ప్లేట్‌లో పెట్టి, మరి తన గజ్జెల్ని కూడా తీసుకుని ఒక కవర్‌లో ఒక క్లాత్ పైన కప్పి పళ్ళెంతో తీసుకొస్తాడు శరత్చంద్ర. వెంటనే ఒక్కసారిగా షాక్ అవుతుంది భూమి. "ఏంటి నాన్న? ఇవన్నీ ఇప్పుడెందుకు నాన్న?" అనంగానే, "లేదు భూమి, ఇప్పటికే ఆలస్యమైంది. ముందుగా మీ అమ్మ ఆత్మ శాంతించాలన్నా, అక్కడ స్వర్గలోకంలో ఉన్న మీ అమ్మ ఆనందించాలన్నా ఈ నగలు ఇప్పుడు నువ్వు అలంకరించుకోవాలి, నువ్వు వేసుకోవాలి" అని చెప్పేసి అంటాడు. ఇంకా వెంటనే కృష్ణప్రసాద్ వీళ్ళంతా మీరా వచ్చి, "అవునన్నయ్య, భూమి నా మేనకోడలు. శోభాచంద్ర వదిన నగలన్నీ భూమికే చెందాలి. అందుకే భూమి వద్దనకు, అన్నయ్య నిన్ను వేసుకుని రెడీ అవ్వమన్నారు కాబట్టి నగలన్నీ వేసుకో, ఆ గజ్జెలు కూడా పెడతానురా" అని చెప్పి కుర్చీలో కూర్చోబెట్టి నగలన్నీ కూడా అలంకరిస్తూ ఉంటుంది మీరా. అది చూస్తున్న శరత్చంద్రకి మరి అచ్చం మన శోభాచంద్ర లాగానే కనిపిస్తూ ఉంటుంది. చీర కూడా అలాగే కట్టుకుంటుంది. శోభాచంద్రనే చూస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఓ పక్కన కృష్ణప్రసాద్ కూడా సంతోషపడుతూ ఉంటాడు. ఇంకా పగతో రగిలిపోతూ ఉంటుంది. "నగలు ఎప్పటికన్నా నాకు వస్తాయి అనుకుంటే ఆ భూమికి ఇస్తావా" అని చెప్పి అనుకుని, నిన్ను చంపాలనుకోవడంలో తప్పు లేదు. నువ్వు లాస్ట్ నిమిషంలో కన్ను లొట్టపోయి బతికావు అని సరిపెట్టావు చంద్ర. నిన్ను నీ కూతుర్ని ఆనందాన్ని దూరం చేయాలంటే నిన్ను పైకి పంపించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా అక్కడే ఉన్న శోభాచంద్రని, పగతో రగిలిపోతూ ఉన్న శోభాచంద్ర దూరంగా ఉండేసరికి ఇంకా శరత్చంద్ర అపూర్వ అని మొదటిసారి పిలుస్తాడు. "బావా" అనుకుంటూ మామూలుగా ఏ కల్మషం లేనట్టు వస్తుంది. "చూడు, నా కూతురు భూమికి వాళ్ళ అమ్మ నగలు ఇవ్వటం తప్పంటావా, కరెక్ట్ అంటావా" అని చెప్పి అనగానే, "అయ్యో బావా, అంత మాట ఎలా అంటాను బావా? శోభ అక్క నగలు భూమికి వెళ్ళటమే కరెక్టు. ఎందుకంటే భూమి తన కూతురు కదా" అని చెప్పి, "అవును, ఆశీర్వదించు నా కూతుర్ని" అని చెప్పి బాగానే ప్లాన్ చేస్తాడు శరత్చంద్ర. ఇంకా అప్పుడు కేపీ అనుకుంటాడు, కుక్క కాటికి చెప్పు దెబ్బలాగా బావగారు చేస్తున్నారు అని చెప్పేసి అని లోపల సంతోషపడతాడు. ఇంకా వెంటనే అపూర్వ మొహం అంతా మారిపోతుంది. దీవించేసి అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే ఇంకా అపూర్వ అని చెప్పి పిలవాలని ఇష్టం లేదు. ఇలానే రోజు రోజుకి నిన్ను మాటలతో చేష్టలతో చంపుకు తినటమే నా 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 ధ్యేయం అపూర్వ. నువ్వు మామూలు మనిషివి కాదు. మనిషిని చంపితే ఒక్కసారి చచ్చిపోతారు, కానీ ప్రతిరోజు నీకు మరణమేంటో చూపిస్తాను అని చెప్పేసి అనుకుంటాడు శరత్చంద్ర. ఇంకా ఇది ఇలా ఉండగా భూమి, "అమ్మ భూమి, ఈ గజ్జలు పెట్టుకుని ఒక్కసారి మీ అమ్మలాగా నాట్యం చెయ్యమ్మా" అనగానే, "నాన్న, మీ నోటమ్మట నాట్యం అనే మాట పలకడం 25 ఏళ్ళు అయిపోయింది కదా నాన్న. అమ్మ నాట్యం వల్లనే చనిపోయిందని మీరు అనుకున్నారు. కానీ నిజం అది కాదని మీకు ఎన్నోసార్లు చెప్పాను. అందుకే కదమ్మా నిన్ను నాట్యం చేయమన్నాను" అనగానే ఇంకా వెంటనే వెంటనే మరి భూమి భరతనాట్యం వేస్తూ ఉంటే మరి శరత్చంద్ర చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు. ఇంకా ఇది ఇలా ఉండగా మరి భూమి వెంటనే తన డ్రెస్ అంతా మార్చుకుని శారదకు కూడా వెళ్ళి స్వీట్ ఇచ్చి తనకి నాన్న ఇచ్చిన నగల విషయం చెప్పాలని చెప్పి అనుకుంటుంది. ఇంకా అందుకని, "నాన్న, మీరు రెస్ట్ తీసుకోండి, కొంచెం పనుంది, బయటికెళ్ళొస్తాను" అని చెప్పి అనగానే, "సరేనమ్మా, వెళ్ళు" అని చెప్పేసి అంటాడు. ఇంకా వెంటనే భూమి చాలా సంతోషంతో మరి శారద ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటుంది. ఇంకా శారద ఇంట్లో అన్ని రకాల వంటలు చేస్తూ ఉంటుంది. ఈరోజు ఆదివారం, గగన్ ఆఫీస్కి వెళ్ళడు కాబట్టి
అని చెప్పి రకరకాల వంటలు చేస్తూ ఉంటే లోపలికి గబగబ పరిగెత్తుకుంటూ వస్తుంది భూమి. ఇల్లంతా వాసన వచ్చేస్తూ ఉంటుంది. వంటలతో హంగామాతో ఉంటుంది. వెంటనే వంటింట్లోకి వెళ్ళి వెనక నుంచి హగ్ చేసుకుంటుంది శారదని భూమి. ఏయ్ భూమి, ఏంటి సర్ప్రైజ్ అనంగానే మదర్స్ డే శుభాకాంక్షలు అత్తయ్య అనంగానే మా అమ్మ తర్వాత మీరు అత్తయ్య, అమ్మ లాంటి అత్తయ్య కాబట్టి మీకు చెప్తున్నాను అని చెప్పేసి అంటుంది. చాలా థ్యాంక్స్ అమ్మా. ఇంతకీ ఏంటి విశేషం, చాలా సంతోషంగా ఉన్నావు అనంగానే నీకు ఒక విషయం చెప్పాలి అత్తయ్య. ఏంటమ్మా? ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను మా అమ్మ మా నాన్న మా అమ్మ నగలన్నీ నాకు ఇచ్చారు అనగానే అవునా, చాలా సంతోషకరమైన విషయం చెప్పావమ్మా అని చెప్పి అంటుంది. అనగానే ఇంకా ఇంతకీ గగన్ గారు ఎక్కడా అని చెప్పేసి అనగానే ఎక్కడుంటారు, ఏదో కాన్ఫరెన్స్ మీటింగ్ అంట, ఫోన్లోనే బిజీగా ఉన్నాడు, వెళ్ళు రూమ్లోనే ఉన్నాడు అని చెప్పి అనగానే వస్తానత్తయ్య అని చెప్పి పరుగులు తీసుకుంటూ ఏ భూమి ఆగు అని చెప్పేసి ఆపుతుంది. ఏంటత్తయ్య అనగానే రా స్వీట్ తినిపిస్తాను అని చెప్పి స్వీట్ పెడుతుంది. నిజంగా అద్భుతంగా చేస్తారత్తయ్య మీరు, మీ మీ చేతి పరమాన్నం తింటే అమృతమే అని చెప్పేసి అంటుంది. ఇంకా సరే ఇప్పుడే వస్తాను అని చెప్పి పరుగులు తీసుకుంటూ పైకి వెళ్తుంది. ఇంకా ఫోన్ మాట్లాడుతూ గగన్ అటు తిరిగి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. వెంటనే వెనక నుంచి హాక్ చేసుకుంటుంది. వెంటనే గగన్ ఏ ఎవరు అని చెప్పి అనే లోపల ఏంటి ఎవరు అంటావు, నేను ఇలా హాక్ చేసుకునేది ఎవరుంటారు అని చెప్పి అంటుంది. ఏ అట్లా వచ్చిందిలే, ఏంటి హడావిడి అని చెప్పి అనగానే ఏం లేదు ఊరికేనే అని చెప్పేసి నీకు ఒక సర్ప్రైజ్ భూమి అని చెప్పి అనగానే ఏంటి సర్ప్రైజ్ అని చెప్పి సర్ప్రైజ్ అంటే చెప్పేస్తారా అని చెప్పి అనగానే ఇంతకీ ఇంత హడావిడిగా వచ్చావేంటి అనగానే ఏ రాకూడదా అని చెప్పి అంటుంది. మీకు చాలా సంతోషంగా ఉన్నావు, మీ నాన్న స్పృహలోకి వచ్చిన తర్వాత నీ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నాను భూమి. ఏ నాన్న కోసమైతే నేను ఎత్తుక్కుంటూ వచ్చానో ఆ నాన్న మొన్నటి వరకు జీవోత్సవంలా ఉంటే తల్లడిల్లిపోయాను గగన్ గారు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది, నాకే కష్టము లేదనిపిస్తుంది అని చెప్పి అనగానే కానీ భూమి నువ్వు అనుకున్నంతగా మీ నాన్న మన పెళ్ళికి అంగీకరిస్తారంటావా అని చెప్పి అనగానే నాకు ఆ ధైర్యం ఉంది. మీరేమన్నారు, మా నాన్నను ఒప్పిస్తాను అన్నారు ఆయన స్పృహలోకి వచ్చిన తర్వాత. ఆ మాట నమ్మకం ఉంది నాకు. అవును అన్నాను, కానీ మీ నాన్న అనగానే లేదు గగన్ గారు, ఆయనకి ఎంతో కొంత మన విషయం కానీ బయట విషయాలు కానీ చాలా వరకు ఆయన ఏం ఆలోచించట్లేదు. నాన్నకి అసలు ఏం గుర్తుందో ఏం గుర్తులేదో కూడా తెలియటం లేదు, కానీ నేను కూతున్నని మాత్రం ఆయన నమ్ముతున్నారు అని చెప్పేసి అంటుంది. సరే ఇప్పుడు మాత్రం నాన్నని మిమ్మల్ని నా రెండు కళ్ళు మీ ఇద్దరితో మీ ఇద్దరు నాకు కావాలని కోరుకుంటున్నాను, దయచేసి ఆ మాటని కాదనకండి అని చెప్పి అంటుంది. సరేలే, ఇష్టంగా గాఢంగా ప్రేమించిన అమ్మాయి కోసం ఏం చేయడానికైనా ఈ గగన్ సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి గగన్ అంటాడు. ఇంకా అలా అంటూ ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ చేతిలో చెయ్యి వేసి ఇద్దరు మాటలు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా అన్ని వంటలు చేసి శారద పూర్ణి కింద కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా ఇదిలా ఉండగా నక్షత్ర రగిలిపోతూ ఉంటుంది. ఏంటి మమ్మీ, ఏం జరుగుతుంది ఇంట్లో, అసలు కనీసం నీకు నాకు విలువే లేదా? నాన్న స్పృహలోకి వచ్చిన వెంటనే నగలన్నీ తీసుకెళ్ళి ఆ భూమికి ఇచ్చాడు, ఏ దాంట్లో సగం నగలు నాకు ఇవ్వడానికి లేదా అని చెప్పి అడుగుతుంది. అవును బేబీ, నా బాధ అదే. మీ నాన్న ఏం మత్తు పెట్టిందో ఏం మాయ చేసిందో నాన్న నాన్న అంటూ ఆ భూమి ఏకంగా నాన్నని తన సొంతం చేసుకుంది. బావ కూడా ఇంతగా మారిపోతాడని అస్సలు అనుకోలేదు అని చెప్పేసి అంటుంది. ఛీ, ఇంతకాలం ఈ ఇంట్లో ఉంటూ ఈ ఇంటి వారసురాలు నన్ను అనిపించుకుంటూ ఇప్పుడేమో ఏమీ లేని అనాథనని తెలిస్తే చచ్చిపోవాలనిపిస్తుంది. అదేంటి నక్షత్ర అలా మాట్లాడుతావు, డబ్బులోనే పుడతారా డబ్బులోనే పెరుగుతారా, డబ్బు కోసం చచ్చిపోతారా, అలా మాట్లాడతావేంటి, నువ్వు నోరు మీ గోరింటాకు, నువ్వు మా ఫ్యామిలీ విషయాల్లోకి రాకు అని చెప్పేసి అంటుంది. అసలు నాకు ఏమీ దక్కదా, బావా బావా అంటూ గగన్ బావని ప్రేమిస్తే అదే దక్కించుకుంది, నాన్న నాన్న అంటే నాన్నని సొంతం చేసుకుంది, ఇప్పుడు పెద్దమ్మ నగలన్నీ నాకే వస్తాయి అనుకుంటే ఆ భూమి సొంతం చేసుకుంది, ఇంకా మనకేంటమ్మా మిగిలింది అనగానే మనకి ఏమి మిగలదే,
గట్టిగా ఎదురు తిరిగితే ఈ ఇంట్లో స్థానం కూడా ఉండదు, గెంటేస్తారు. నక్షత్ర, మనకి బలం లేనప్పుడు బలం దక్కించుకునేంత వరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి, అంతేగాని తిరగబడ్డానికి ప్రయత్నించకూడదు. తిరగబడితే ఉన్న స్థానం కూడా పోతుంది అని చెప్పేసి అంటుంది. అయితే ఏం చేయమంటావు అనగానే, నెమ్మదిగా మీ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న అని ప్రేమగా మాట్లాడు, ఆయన ప్రేమిస్తే కరిగిపోతాడు అని చెప్పి అనగానే, సరే మమ్మీ అని చెప్పేసి వెళ్ళి శరత్చంద్ర గారి దగ్గరికి వెళ్తుంది. నాన్న అని గుండెల మీద వాలిపోతుంది. ఏంటమ్మా, ఏమైంది అని చెప్పేసి నక్షత్రని దగ్గరికి తీసుకోగానే, నాన్న, ఈ ఇంట్లో నువ్వు స్పృహ లేనప్పుడు నాకు ఎంత బాధ అనిపించిందో, అసలు ఒక్కొక్క రోజు గడుస్తుంటే నువ్వు లేని లోటు తెలిసింది నాన్న అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా ఇదిలా ఉండగా భూమికి మరి దగ్గరుండి గగన్ ఆ గిఫ్ట్ బాక్స్ తీసి తన మెడలో నెక్లెస్ వేస్తాడు. వెంటనే భూమి, ఏంటి గగన్ గారు, ఈ నెక్లెస్ ఏంటి అని చెప్పి అడుగుతుంది. ఇది అమ్మ కొనుక్కున్న నెక్లెస్ తన కోడలికి. ఇవాళ అమ్మ సంతోషం కోసం నీ మెడలో వేశాను, బాగుందా అనగానే, చాలా బాగుంది, అత్తయ్య కొన్నది కదా, అదిరిపోయింది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా గబగబా రాబోతుంది. వెంటనే కాలు స్లిప్ అవుతుంది. వెంటనే పడబోతూ ఉంటే గగన్ పట్టుకుంటాడు. ఇంకా గగన్ భూమి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. ఇంకా చాలాసేపు అలానే పట్టుకునేసరికి శారద గబగబా పైకి వస్తుంది. రావడంతోనే గగన్ భూమిని చూసి అని చెప్పి అంటుంది. వెంటనే ఇద్దరు ఇలా దూరం జరుగుతారు. దూరం జరగంగానే ఒకసారిగా భూమిని చూస్తుంది. అమ్మ భూమి అని చెప్పి అనగానే దగ్గరకు వచ్చి మెడలో నెక్లెస్ చూసి చాలా సంతోషపడిపోతుంది. ఓహో, కోడలికి నేను చేపించుకున్న నగని నా కొడుకు చేత మెడలో వేయించుకున్నావన్నమాట, ఎంతైనా తెలివైన దానివి భూమి నువ్వు అని చెప్పి అనగానే, పొండి అత్తయ్య, ఈ నగ వేస్తారని నాకు తెలీదు, మీ అబ్బాయి తీసుకొచ్చి వేశారు, ఇది మీరు కొన్నదని కూడా నాకు తెలీదు అని చెప్పి అంటుంది. తెలియకుండానే ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారన్నమాట. ఇవాళ నాకు చాలా లక్కీ డే, మా అమ్మ నగలు వచ్చాయి, మా అత్తగారు కొన్న నగ కూడా నాకు వచ్చింది అని చెప్పి అంటుంది. కానీ భూమి, నీకు మీ అమ్మ నగలు ఇస్తే ఆ అపూర్వ ఊరుకుందా అని చెప్పేసి అంటుంది. ఏం చేస్తుంది, ఏమీ చేయలేకపోయింది. కానీ భూమి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఆ అపూర్వ డబ్బు కోసమే ఆ ఇంట్లో కాచు కూర్చుంది. ఇప్పుడు ఆ నగలు నీకు ఇచ్చారని తెలిస్తే ఎలాంటి ప్లాన్ చేస్తుందో, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అంటాడు. దాని మొహం, అది నాకు ఎదురొచ్చినప్పుడు నేను చూసుకుంటాను, ఏది తక్కువగా తీసుకోకూడదు, నువ్వు జాగ్రత్తగా ఉండు భూమి అని చెప్పేసి అంటాడు గగన్. మరి భూమి ఇంటికి వచ్చిన తర్వాత ఆ నగలను ఇవ్వమని చెప్పి మరి అపూర్వ భూమిని బెదిరిస్తుందా? భూమి ఎత్తుకుపై ఎత్తు వేసి అపూర్వకి 3 చెరువుల నీరు తాగిపిస్తుందా? అసలు ఏం జరిగిందనేది నెక్స్ట్ టీవీలో తెలుసుకుందాం.